వెల్కమ్ టు టీసాట్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశ వ్యవసాయంపై చర్చించడం జరుగుతుంది. అందులో భాగంగా మన దేశంలో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రాలు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రాల గురించి చర్చించడం జరుగుతుంది. ఒకటి ఉల్లిగడ్డల పరిశోధన కేంద్రం ఎర్రగుంట్ల కడప జిల్లాలో కలదు. పత్తి పరిశోధన కేంద్రం నంద్యాల కర్నూలు జిల్లాలో కలదు. మిర్చి పరిశోధన కేంద్రం లాం గుంటూరులో కలదు. ఆయిల్ ఫామ్ లేదా పామాయిల్ పరిశోధన కేంద్రం పెదవేగి పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. అరటి పరిశోధన కేంద్రం కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. కొబ్బరి పరిశోధన కేంద్రం అంబాజీపేట తూర్పు గోదావరి జిల్లాలో కలదు. వరి పరిశోధన కేంద్రం మాటేరు పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. పసుపు పరిశోధన కేంద్రం దుగ్గిరాల గుంటూరు జిల్లాలో కలదు. జీడి మామిడి పరిశోధన కేంద్రం బాపట్ల గుంటూరు జిల్లాలో కలదు. మామిడి పరిశోధన కేంద్రం న్యూసివీడు కృష్ణా జిల్లాలో కలదు. చెరుకు పరిశోధన కేంద్రం అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో కలదు. దేశంలో వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ముఖ్యంగా అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం ఇక్రిసాట్, ఇది పటాన్చెరు సమీపంలో హైదరాబాదులో కలదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత ఉన్న కారణంగా తక్కువ టైంలో తక్కువ నీటితో పండించే పంటలపైన ఇక్రిసాట్ అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రంలో పరిశోధనలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, నేషనల్ సీడ్ రీసెర్చ్ సెంటర్ జాతీయ విత్తన పరిశోధన కేంద్రం వారణాసి ఉత్తరప్రదేశ్లో కలదు. ఎందుకంటే విత్తనాలు బాగున్నప్పుడే పంటల్లో దిగుబడులు ఉత్పత్తులు రావడం జరుగుతుంది. నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో వారణాసిలో విత్తన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విత్తన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినలో వారణాసి ఉత్తరప్రదేశ్లో కలదు. నెక్స్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ భోపాల్ మధ్యప్రదేశ్లో కలదు. సెంట్రల్ పౌల్ట్రీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గన్నవరం కృష్ణా జిల్లాలో కలదు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ జైపూర్ రాజస్థాన్లో కలదు. జాతీయ ఉద్యానవన సంస్థ మేజ్ ఫేమా నాగాలాండ్లో కలదు. దేశంలో సుగంధ ద్రవ్యాల పార్కును రాంపురా భాటియా అనే గ్రామంలో రాజస్థాన్లో ఏర్పాటు చేయడం జరిగింది. పొగాకు బోర్డు గుంటూరు బోర్డు యొక్క ప్రధాన ఉద్దేశం
దేశవ్యాప్తంగా పంటలు ఎంత విస్తీర్ణంలో పండుతున్నాయి, దేశంలో ఎంత వినియోగం అవసరం ఉంది, ఇతర దేశాలకు ఎంత ఎగుమతులకు అవకాశం ఉంది అనే దాన్ని బట్టి బోర్డు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ పంటకు సంబంధించిన బోర్డు ఎంత విస్తీర్ణంలో పండించాలనేది. అవసరానికంటే ఎక్కువ పండించినట్లయితే పంటను కొనుగోలు చేసేవాళ్ళు లేకపోవడంతో రేట్లు తగ్గడం జరుగుతుంది, రైతులు నష్టపోవడం జరుగుతుంది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ వినియోగానికి అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా పంటలు పండించినప్పుడే రైతులకు సరి అయిన రేటు రావడం జరుగుతుందనే ఉద్దేశంతో బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర పొగాకు బోర్డు గుంటూరులో కలదు, రబ్బర్ బోర్డ్ కొట్టాయం కేరళలో కలదు, కాఫీ బోర్డ్ బెంగళూరు కర్ణాటకలో ఉంది, టీ బోర్డ్ కలకత్తాలో కలదు, నూనె గింజల అభివృద్ధి బోర్డ్ గురుగాం హర్యానాలో కలదు, పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డ్ ఆనంద్ గుజరాత్లో కలదు. ఆనంద్ పట్టణాన్ని మిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. సుగంధ ద్రవ్యాల బోర్డ్ క్యాలికట్లో ఉంది. పైన ఉన్న బోర్డులన్నీ కూడా కేంద్ర వాణిజ్య శాఖ కింద పనులు చేయడం జరుగుతుంది. కేంద్ర వాణిజ్య శాఖ కింద ఈ వ్యవసాయానికి సంబంధించిన బోర్డులన్నీ కూడా పనిచేయడం జరుగుతుంది. పొగాకు పరిశోధనా కేంద్రం రాజమండ్రిలో కలదు, ఆంధ్రప్రదేశ్. జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం న్యూఢిల్లీ. మొక్కజొన్న పరిశోధనా కేంద్రం న్యూఢిల్లీ. బార్లీ, గోధుమ, పాల పరిశోధనా కేంద్రం కర్నల్లో కలదు, కర్నల్ హర్యానా. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే, పరిశోధనా కేంద్రాలు ఒకవైపు, పంట పేరు ఒకవైపు ఇచ్చి సరి అయిన జతను గుర్తించండి లేదా తప్పున్న జతను గుర్తించండి. ఏదైనా ఒక నగరంలో ఒకటి కంటే ఎక్కువ పరిశోధనా కేంద్రం ఉన్నట్లయితే ఈ నగరంలో లేని పరిశోధనా కేంద్రాన్ని గుర్తించండి అని అడిగే అవకాశం ఉంది. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రకమైన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వేరుశనగ పరిశోధనా కేంద్రం జూనాగఢ్ గుజరాత్లో కలదు. ఉప్పు పరిశోధనా కేంద్రం భావ్నగర్ గుజరాత్. మన దేశంలో అత్యధికంగా ఉప్పును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం గుజరాత్. ప్రపంచంలో అత్యధికంగా ఉప్పును ఉత్పత్తి చేస్తున్న దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చేపల పరిశోధనా కేంద్రం కొచ్చిన్ కేరళలో కలదు. చెరుకు పరిశోధనా కేంద్రం లక్నో ఉత్తరప్రదేశ్లో కలదు. ప్రపంచవ్యాప్తంగా చెరుకు విస్తీర్ణంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. చెరుకు ఉత్పత్తిలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. చక్కెర వినియోగంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. అదే బ్రెజిల్లో సుమారు ఒక 20-25 కోట్ల జనాభా మాత్రమే ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఎంత ఉత్పత్తి చేసినా జనాభా విపరీతంగా ఉన్న కారణంగా ఏది సరిపోవటం లేదు. సో చక్కెర వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో చెరుకు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్. సంకర జాతి చెరుకు ఉత్పత్తి కేంద్రం కోయంబత్తూర్ తమిళనాడులో కలదు.
జన్పనార పరిశోధనా కేంద్రం బారక్పూర్ పశ్చిమ బెంగాల్లో కలదు. తేయాకు పరిశోధనా కేంద్రం జోరాహట్ అస్సాంలో కలదు. వరి పరిశోధనా కేంద్రం కటక్ ఒడిశాలో ఉంది. ప్రపంచ వరి పరిశోధనా కేంద్రం మనీలా ఫిలిప్పీన్స్లో కలదు. మనీలా ఫిలిప్పీన్స్లో కలదు. వరికి సంబంధించిన బోర్డు లేదా రైస్ బోర్డ్ హైదరాబాదులో కలదు. రైస్ బోర్డ్ హైదరాబాదులో కలదు. సోయాబీన్ పరిశోధనా కేంద్రం ఇండోర్ మధ్యప్రదేశ్లో కలదు. మధ్యప్రదేశ్ను సోయాబీన్ స్టేట్ అని పిలుస్తాం. సోయాబీన్ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. పత్తి పరిశోధనా కేంద్రం నాగ్పూర్ మహారాష్ట్రలో కలదు. పత్తి సాంకేతిక పరిశోధనా కేంద్రం ముంబాయి మహారాష్ట్రలో కలదు. ఆలుగడ్డల పరిశోధనా కేంద్రం సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో కలదు. పప్పు ధాన్యాల పరిశోధనా కేంద్రం కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో కలదు. పట్టు పరిశోధనా కేంద్రం మరియు ఆహార పరిశోధనా కేంద్రం మైసూర్ కర్ణాటకలో కలదు. కొబ్బరి పరిశోధనా కేంద్రం కాసర్గఢ్ కేరళలో కలదు. కాఫీ పరిశోధనా కేంద్రం చిక్మంగళూర్ కర్ణాటకలో కలదు. కాఫీ బోర్డు బెంగళూరులో కలదు. సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం క్యాలికట్ కేరళలో కలదు. రబ్బరు పరిశోధనా కేంద్రం కొట్టాయం కేరళ. అరటి పరిశోధనా కేంద్రం తిరుచునాపల్లి తమిళనాడు. ప్రపంచవ్యాప్తంగా సంవత్సర కాలము 365 రోజుల్లో అందుబాటులో ఉండే పండు అరటి పండు. ఈ అరటి పండుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలలో ఈ అరటి పండ్ల ద్వారానే వాళ్లకు పోషకాహారాలు పోషక పదార్థాలు లభించడం జరుగుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ ఉన్న పండు ఏదన్నంటే అరటి పండు. మామిడి పరిశోధనా కేంద్రం లక్నో. ఇక జాతీయ పంటల అంచనా కేంద్రం న్యూఢిల్లీ. జాతీయ పంటల అంచనా కేంద్రం న్యూఢిల్లీ. ఇక భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. అనేక పరిశ్రమలకు ముడి పదార్థాలు వ్యవసాయ రంగం నుంచి లభిస్తున్నవి. మన దేశంలో 53% మందికి వ్యవసాయ రంగం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. దేశ ఆహార భద్రతలో వ్యవసాయ రంగం కీలకమైనది. దేశ ఆహార భద్రతలో వ్యవసాయ రంగం కీలకంగా ఉండడం జరిగింది. పేదరిక నిర్మూలనకు ఆర్థిక అసమానతలను తగ్గిస్తుంది. పేదరిక నిర్మూలన ఆర్థిక అసమానతలను వ్యవసాయ రంగం తగ్గిస్తుంది. అల్ప నైపుణ్యం నిరక్షరాస్యత గల వారికి వ్యవసాయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. అల్ప నైపుణ్యం నిరక్షరాస్యత గల వారికి వ్యవసాయ రంగం ఉపాధి కల్పిస్తూ ఉంటుంది. ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఇక భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఎగుమతి చేయబడుతున్న ఉత్పత్తులు పత్తి, బియ్యం అంటే రైస్, వరి, మత్స్య సంపద. అత్యధికంగా
ఉత్పత్తి చేయడం జరుగుతుంది. భారతదేశం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల్లో నూనె గింజలు, పప్పు ధాన్యాలను భారత్ అత్యధికంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అత్యధికంగా ఉత్పత్తి చేసి ఎగుమతి చేయబడుతున్న పంట తేయాకు. అత్యధికంగా వరిని ఎగుమతి చేస్తున్న దేశం చైనా. అత్యధికంగా పత్తిని ఎగుమతి చేస్తున్న దేశం చైనా. అత్యధికంగా బంగాళాదుంపలను ఎగుమతి చేస్తున్న దేశం కూడా చైనా. అత్యధికంగా మొక్కజొన్నను పంటను ఎగుమతి చేస్తున్న దేశం అమెరికా. ప్రపంచవ్యాప్తంగా పాల ఎగుమతుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది. ప్రపంచంలో పాలు, వెన్న, నెయ్యి ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంటుంది. అమెరికాలో సుమారు జనాభా 35 కోట్లు, భారతదేశంలో సుమారు జనాభా 140 కోట్లు. మరి ఇంత జనాభాకు ఎన్ని ఉత్పత్తి చేసినా మనకే సరిపోవడం లేదు. అమెరికాలో తక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళు ఇతర దేశాలకు ఎగుమతులు చేయడం జరుగుతుంది. అత్యధికంగా చక్కెరను ఎగుమతి చేస్తున్న దేశం బ్రెజిల్. చక్కెర వినియోగిస్తున్న దేశం భారత్. అంటే ఎక్కువ జనాభా ఉండడం కారణంగా అత్యధికంగా పామాయిల్ ఎగుమతి చేయు దేశం ప్రపంచంలో ఇండోనేషియా. అత్యధికంగా పామాయిల్ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ప్రధాన పంటలు, వాటి ఉత్పత్తుల గురించి చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఒకటి మిరియాలు. ఇవి అపరిపక్వ ఫలాలు. మిరియాలను సుగంధ ద్రవ్యాల రాజు అంటాం. మరియు బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం అంటాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మిరియాలను భారత్ అత్యధిక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్న పంటల్లో మిరియాలు కూడా ప్రధానమైనవి. కాబట్టి దీన్ని నల్ల బంగారం, బ్లాక్ గోల్డ్ అనే పేరుతో పిలుస్తాం. ప్రపంచ ఉత్పత్తిలో, మిరియాల ఉత్పత్తిలో ఇండోనేషియా మొదటి స్థానం, ఇండియా రెండో స్థానం. ఒకప్పుడు యూరోపియన్ వర్తకులు భారతదేశానికి సుగంధ ద్రవ్యాల గురించే రావడం జరిగింది. ఇక్కడ లభించే సుగంధ ద్రవ్యాలను సేకరించి యూరోపియన్ దేశాల్లో పెద్ద మొత్తంలో వ్యాపారం చేయడం జరిగింది. ఆ విధంగా లాభాలను ఆర్జించడం వల్ల పోర్చుగీస్ వారితో బ్రిటిష్ వారు, మిగతా యూరోపియన్ దేశాలు భారతదేశంలోకి వ్యాపార నిమిత్తం ప్రవేశించడం జరిగింది. మన దేశ ఉత్పత్తిలో మిరియాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఫస్ట్ కేరళ, సెకండ్ కర్ణాటక, థర్డ్ తమిళనాడు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలోని అరకు వ్యాలీ ప్రాంతంలో కాఫీ తోటల్లో మిరియాలను అంతర్ పంటగా వేయడం జరుగుతుంది. తెలంగాణలో మిరియాల పంటను పండించడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేవు కాబట్టి తెలంగాణలో మిరియాల పంట అనేది లేదు. నెక్స్ట్ యాలకులు. ఇవి కూడా అపరిపక్వ ఫలాలు. దీన్ని సుగంధ ద్రవ్యాల రాణి
అని పిలుస్తాం. ప్రపంచ ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానం, రెండోది ఇండోనేషియా. యాలకులను ఆహార పదార్థాల్లో, ఔషధాల తయారీలో, స్వీట్ల తయారీలో పెద్ద మొత్తంలో ఉపయోగించడం జరుగుతుంది యాలకులను. మన దేశంలో యాలకులను అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, సిక్కిం. కేరళ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోల్చినట్లయితే అత్యధికంగా యాలకులను పండించడం జరుగుతుంది. లవంగాలు, ఇవి పూర్తిగా వికసించని ఎండిన పూమొగ్గలు. వికసించినట్లయితే అందులో ఉన్న పుప్పొడి అనేది రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రపంచ ఉత్పత్తిలో లవంగాలను ఆఫ్రికా ఖండ దేశమైన టాంజానియా అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ లవంగాల ద్వీపం జాంజిబార్, ఇది టాంజానియా దేశంలో కలదు. ఈ ద్వీపంలో ఏ వైపు చూసినా లవంగాలకు సంబంధించిన తోటలే విస్తరించి ఉండడం జరిగింది. మన దేశంలో లవంగాలకు సంబంధించి అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అత్యధికంగా లవంగాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అల్లం, ప్రతి ఔషధాల తయారీలో, మెడిసిన్ తయారీలో, అనేక రకాల ఆహార పదార్థాల వంటకాలలో అల్లంను ఉపయోగించడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కరోనా సమయంలో భారతదేశంలో ఎక్కువ మరణాలు సంభవించకపోవడానికి గల కారణం భారతదేశంలో అనాది నుంచి మసాలా దినుసులను, అల్లంను, పసుపును భారీ ఎత్తున ప్రతి కూరలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మొన్న వచ్చిన కరోనా లాంటి విపత్తుల్లో మన దేశంలో ఎక్కువ మరణాలు సంభవించలేదు. అల్లం, ఇది భూగర్భ కాండం. ప్రపంచ ఉత్పత్తిలో మొదటి స్థానం ఇండియా. మన దేశంలో ఫస్ట్ కేరళ, సెకండ్ మేఘాలయ, థర్డ్ తమిళనాడు. ఈ అల్లం అనేది ఎండబెట్టినట్టయితే శొంఠిగా మారడం జరుగుతుంది. అనేక రకాల ఔషధాల తయారీలో ఆయుర్వేదిక్లో అల్లంను ప్రధానంగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పసుపు, ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. రంగుల తయారీలో, అనేక రకాల వంటల తయారీలో, ఆయుర్వేదిక్ పరిశ్రమల్లో పసుపును ప్రధానంగా ఉపయోగిస్తాం. పసుపు ఇది కూడా భూగర్భ కాండం. ప్రపంచ ఉత్పత్తిలో మొదటి స్థానం ఇండియా. మన దేశ ఉత్పత్తిలో ఫస్ట్ తెలంగాణ, సెకండ్ కర్ణాటక, థర్డ్ తమిళనాడు రాష్ట్రాలు అత్యధికంగా పసుపును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక కుంకుమ పువ్వు, ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆహార పదార్థం. ఇది సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో పండడం జరుగుతుంది. ముఖ్యంగా హిమనీనాద చర్యల వలన ఏర్పడిన కారేవాస్ అనే నేలల్లో కుంకుమ పువ్వును అత్యధికంగా పండించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచ ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానం,
మన దేశంలో జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానం. జమ్మూ కాశ్మీర్లోని పాంపోరో లోయ, పాంపోరో అనే ప్రాంతం కుంకుమ పువ్వు పంటకు ప్రసిద్ధి. ఇది పుష్పంలోని ఎండిన కీలాగ్రం నుండి లభిస్తుంది. ప్రపంచ ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో కలదు. దేశంలో అత్యంత ఖరీదైన ఆహార పదార్థం కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు. ఇక తోట పంటల విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా తేయాకు, టీ. భారతదేశ జాతీయ పానీయంగా టీని ప్రకటించడం జరిగింది. టీని క్వీన్ ఆఫ్ బెవరేజెస్గా పిలవడం జరుగుతుంది. భారతదేశంలో 140 కోట్ల జనాభాలో 90 కోట్ల జనాభా టీని ఉపయోగించడం జరిగింది. తేయాకు అనేది భారతదేశంది కాదు, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చైనాలోని యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతంలో తేయాకు పంటను సాగు చేయడం జరిగింది. పోర్చుగీస్ వారు చైనా నుంచి 1840లో దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారిగా తేయాకును వాణిజ్యపరంగా సుర్మా లోయలో అస్సాంలో తేయాకును వాణిజ్యపరంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి కూడా దేశంలో 100% తేయాకు ఉత్పత్తి అవుతుందనుకుంటే 55% అస్సాంలోని సుర్మాలోయ తేయాకు పంటకు ప్రసిద్ధి. మన దేశంలో అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది, అత్యధికంగా వినియోగించడం జరుగుతుంది. అత్యధికంగా తేయాకును వినియోగించడం జరుగుతుంది. ఇక టీలో రకాలు బ్లాక్ టీ, గ్రీన్ టీ, యోర్బా టీ, ఒలాంగ్ టీ, వైట్ టీ, గోల్డెన్ టీ. ఇందులో ఒక బ్లాక్ టీ తప్ప మిగతావన్నీ కూడా పచ్చాకులను తెంపి ఎండబెట్టి డబ్బాలలో ప్యాక్ చేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది. చాలా ఖరీదైనవి, మంచి ఎగుమతులకు అవకాశం ఉన్న టీ రకాలు. తేయాకు మొక్క పొడవు 1.5 మీటర్. తేయాకును ప్రతి 40 రోజులకు ఒకసారి తేయాకు చెట్టు నుండి చిగుర్లను సేకరించడం జరుగుతుంది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండు, తేయాకు తెంపు విధానాన్ని ఏమంటారు? తేయాకు తెంపు విధానాన్ని ప్రూనింగ్ అంటాం. తేయాకు తోటల్లో పనిచేయడానికి నైపుణ్యం గల స్త్రీలు, నైపుణ్యం గల స్త్రీ కార్మికులు ఈ తేయాకు తెంపడానికి చాలామంది అవసరం ఉంటుంది. తేయాకు కావాల్సిన ఉష్ణోగ్రత 20 నుంచి 30 సెంటీగ్రేడ్ టెంపరేచర్. వర్షపాతం 150 నుంచి 300 సెంటీమీటర్. ఎందుకంటే తేయాకుకు ఎక్కువ వర్షపాతం ఉండాలి, కానీ నీరు నిల్వ ఉండకూడదు. కాబట్టి మన దేశంలో సముద్ర మట్టం నుంచి 600 నుంచి 1800 మీటర్ల ఎత్తైన పర్వతవాలు ప్రాంతాల్లో తేయాకును పండించడం జరుగుతుంది. ప్రపంచ తేయాకు ఉత్పత్తిలో
ఫస్ట్ ఇండియా, సెకండ్ చైనా, థర్డ్ శ్రీలంక, ఫోర్త్ కెన్యా. ప్రపంచ ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ టీ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. గ్రీన్ టీ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. భారతదేశంలో తేయాకు ఉత్తర ప్రాంతం, ఈశాన్య ప్రాంతం, దక్షిణ ప్రాంతాల్లో పండుతుంది. తేయాకు దిగుబడి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నవి. తేయాకు ఉత్పత్తిలో అస్సాం మొదటి స్థానంలో ఉంటుంది. సుర్మాలోయ తేయాకు తోటలకు ప్రసిద్ధి. పశ్చిమ బెంగాల్లోని బారక్ లోయ జన్పనార పంటకు ప్రసిద్ధి. బారక్ లోయ పశ్చిమ బెంగాల్, సుర్మాలోయ అస్సాం తేయాకు తోటలకు ప్రసిద్ధి. రెండవ స్థానం పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ కొండలు గ్రీన్ టీ తోటలకు ప్రసిద్ధి. డార్జిలింగ్ పేరిట ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ టీని మార్కెట్ చేయడం జరుగుతుంది. దీనికి డార్జిలింగ్ పేటెంట్ కూడా కలదు. ఇక మూడో స్థానం తమిళనాడులోని నీలగిరి కొండలు కాఫీ తోటలకు మరియు తేయాకు తోటలకు ప్రసిద్ధి. నీలగిరి కొండలు. నెక్స్ట్ కేరళలోని అన్నమలై కొండలు కాఫీ, తేయాకు కూడా ఇక్కడ పండడం జరుగుతుంది. సో భారతదేశ జాగ్రఫీలో భాగంగా ఇండియన్ అగ్రికల్చర్కి సంబంధించి ఈ టాపిక్లో డిస్కషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.